హాయ్ ఫ్రెండ్స్, రన్నింగ్లో లేని ఎస్బీ అకౌంట్ని ఎలా రివైవల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఎస్బీ అకౌంట్ నెంబర్ని దర్పణ్లో సిబిఎస్ నందు ఎంటర్ చేసాం. ఆ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి మనకి. ఇప్పుడు అందులో ఒక 100 రూపీస్ డిపాజిట్ కాలంలో ఎంటర్ చేసాం. డిపాజిట్ తీసుకోలేదు, ఏమని వచ్చింది? ట్రాన్సాక్షన్ నాట్ పర్మిటెడ్ టు కార్డ్ హోల్డర్ డోర్మెంట్ అకౌంట్ అని వచ్చింది. అంటే ఆ ఎస్బీఐ అకౌంట్ రన్నింగ్లో లేదు అని అర్థమైంది. అలా ఎందువలన పాస్బుక్ పరిశీలిద్దాం. ఇదిగో ఇక్కడ ఇంట్రెస్ట్ పోస్టింగ్స్ ఉన్నాయి, కానీ అసలు కస్టమర్ ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేశారో చూస్తే 6/4/2018 ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే 6 years అయింది. సో అకౌంట్ డెడ్ అయిపోయింది. మరి డెడ్ అయిపోయిన ఎస్బీఐ అకౌంట్ని ఎలా రివైవల్ చేసుకోవాలి చూద్దామా. రివైవల్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫర్ ద రివైవల్ ఆఫ్ సైలెంట్ ఎస్బీఐ అకౌంట్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంతోపాటుగా కేవైసీ ఫామ్స్ 2 పెట్టాలి. రెండింటి మీద చెరో ఫోటో అంటించాలి. దీంతో పాటుగా సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ కూడా ఎన్క్లోజ్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఎలా రాయాలని చూస్తే ఫ్రమ్ అడ్రస్ అన్న చోట కస్టమర్ యొక్క పూర్తి డీటెయిల్స్ రాయాలి. టు అడ్రస్ అన్న చోట ద పోస్ట్ మాస్టర్ మీ హెడ్ ఆఫీస్ పేరు రాయాలి. తర్వాత అక్కడ మీ బీఓ పేరు, ఎస్ఓ పేరు, తర్వాత అకౌంట్ నెంబరు, సిఫ్ ఐడి వేయాలి. తర్వాత దీంతో పాటు డాక్యుమెంట్ ఎన్క్లోజ్డ్ విత్ ది అప్లికేషన్ ఆర్ అన్న చోట సేవింగ్స్ అకౌంట్ పాస్బుక్ అని రాశారు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ అని రాశారు. కేవైసీ అప్డేటింగ్ ఫామ్ అని రాశారు. ఈ 3 కూడా మనం ఎన్క్లోజ్ చేసి పంపించాలి. బీఓ పేరు, డేటు వేసాము. తర్వాత నెక్స్ట్ కేవైసీ ఫామ్కి వస్తే అక్కడ రాయాల్సింది నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, హౌస్ నెంబర్ వేయాలి, బీఓ పేరు రాయాలి, ఎస్ఓ పేరు రాయాలి, పిన్ కోడ్ వేయాలి, వాళ్ళ మొబైల్ నెంబర్ వేయాలి, ఆధార్ నెంబర్ వేయాలి. తర్వాత లొకాలిటీ, ల్యాండ్మార్క్ రాయాలి, డిస్ట్రిక్టు, స్టేటు, పాన్ నెంబర్ వేయాలి. తర్వాత కిందకు వస్తే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అన్న చోట పాన్ నెంబర్ అని రాసి పాన్ నెంబర్ వేయండి. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అన్న చోట ఆధార్ అని రాసి ఆధార్ నెంబర్ వేయండి. సిగ్నేచర్ ఆఫ్ బీపీఎం అన్న చోట బీపీఎం సైన్ చేసి పక్కన డేట్ స్టాంప్ కొట్టాలి. ఈ విధంగా 2 కేవైసీ ఫామ్స్ పెట్టి ఆధార్, పాన్ జిరాక్స్ ఎన్క్లోజ్ చేసి వాటిని మనం ఈ సెట్ అంతా కలిపి దీంతోపాటు పాస్బుక్ కూడా ఎన్క్లోజ్ చేసి ఈ సెట్ అంతా మనం అకౌంట్ ఆఫీస్కి పంపిస్తాం. ఈ సెట్ అంతా పంపేటప్పుడు బీఓ జర్నల్లో రాసుకోవాలి. అకౌంట్ ఫామ్ బ్యాక్ సైడ్ రాసుకుని మనం అకౌంట్ ఆఫీస్కి పంపించాలి. అకౌంట్ ఆఫీస్ వాళ్ళు అయిపోయిన వెంటనే మనకి పాస్బుక్ రిటర్న్ చేస్తారు. పాస్బుక్ రిటర్న్ వచ్చిన వెంటనే మనం అందులో ఎంతో కొంత డిపాజిట్ చేయడం ద్వారా బుక్ లైవ్లోకి వచ్చేస్తుంది. సో ఇది ఒక ఎస్బీ పాస్బుక్ని రివైవల్ చేసుకునే విధానం.